మేడం, ఈనాటి సన్మాన క్రీడలు శోభత్ మామ గారు, అట్లానే రాము గారికి నాకు గుర్తిసలు గుర్తుపెట్టున్నారు కానీ పెద్దగా గుర్తులేదు. కానీ శోభత్ కుమార్ అయితే మా మామని చూస్తున్నారు కాబట్టి నాకు ఎప్పటి నుంచో పరిచయం. అట్లనే ఈనాటి సన్మాన కార్యక్రమాన్ని వచ్చిన మా ఆఫీసర్స్, వాళ్ళ బంధువులు, తర్వాత ఈరోజు రిటైర్ అవుతున్న వాళ్ళ బంధుమిత్రులు అందరికీ నమస్కారం. రిటైర్మెంట్ అనేది కొంతమందికి రెండు రకాలు ఉంటుంది. ఒకటి వాళ్ళ రిటైర్ నుంచి పంపించడము, ఇంకొకటి మనమే వద్దని వదులుకొని పోవడం అన్నమాట. దాంట్లో మా మామగారేమో ఆయన సొంత నిర్ణయం తీసుకున్నారు. అంటే కొంతమందికి ఏంటంటే మనకు కొన్ని సొంత నిర్ణయం ఉంటుంది, మనం సెటిల్ అయిపోయాం, మనకి ఇంకెందుకు అనుకుంటాం అనమాట. అలాంటి ఉన్నప్పుడు మనం హ్యాపీగా మనం వెళ్ళిపోయి పక్క ఒకటి దారి కూడా మంచిది అన్నమాట. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం 3 సంవత్సరాలు పెంచడం కొంతమంది ప్రమోషన్ నాకు లేట్ అయింది, కానీ ఇలా ఉండేటప్పుడు మనకు హెల్తీగా ఉన్నప్పుడు మనం వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా మంచి హ్యాపీగా ఉన్నప్పుడు. అంటే రిటైర్మెంట్ కాదని చెప్పకూడదు అన్నమాట. రిటైర్మెంట్ కూడా సంతోషంగా వెళ్ళాలి. ఎందుకంటే పాతకాలంలో రిటైర్ కొంతమంది ఏడ్చుకొని పోతారు అన్నమాట, పోతారు అనుకుంటారు. కానీ ఈ రోజు అలా కాదు. మన డిపార్ట్మెంట్ అనేది చాలా మంచి డిపార్ట్మెంట్ అన్నమాట, చాలా మంచి డిపార్ట్మెంట్. దాంట్లో మనం పనిచేస్తున్నామంటే మనకున్న గౌరవం అన్నమాట. ఈ గౌరవం అందరికీ దక్కదు. ఈ గౌరవం అనేది అందరికీ దక్కదంటే మీకు వెల్ఫేర్ కానీ అన్ని ఆఫీసర్స్ కూడా ఎట్లా కూడా తెలుసా మీకు బాగా హెల్ప్ చేసి ఉంటాం. మన ఆఫీస్ టైంలో సార్ చెప్తారు కానీ మిగతా టైం అలా కాదు. మా షాప్ మా ఇది 28 years పైన తెలుసు. 28 years మేము అందరం కలిసి ఎదుర్కొంటాం అంటే విదేశీ రౌండ్ కొడుతుంటాం అనమాట. అంటే అయినా నాకు సివిల్ వర్క్ ఎక్కువ పరిచయం అన్నమాట. సివిల్ వర్క్ అంటే ఈ డిపార్ట్మెంట్ బ్యాచ్ అయినప్పుడు ఈ విష్ణుమూర్తి, కిరణ్, రెడ్డి, షాబు మామయ్య అందరూ ఒకటే బ్యాచ్ అన్నమాట. అటువంటిప్పుడు ఏమైపోయింది, భానుప్రకాశం ఒక ఆయన ఉండేటప్పుడు వీళ్ళందరూ వాళ్ళు కలిసి మేము అప్పటి నుంచి మేము చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. మూడోది చెప్పాలంటే సివిల్ వర్క్ అంటే హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మన ఫీల్డ్లో ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి సివిల్ వర్క్ హ్యాపీగా ఉంటారు. ఇది ఎలక్ట్రికల్ వర్క్ కొంచెం టెన్షన్ ఉంటుంది వాళ్ళకి, భయం బ్రేక్ వస్తుందని చెప్పేసి. కానీ సివిల్ వర్క్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు మనం పని చేస్తాం. కానీ ఒక సివిల్ వర్క్ టైమింగ్స్ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఏ టైంలో కొద్దిగా లేట్ అవుతుంది చేయొచ్చు. మా శ్రీరామ్ సార్ ఉంటారు, మనం ఆ శ్రీరామ్ సార్ పని చేసినప్పుడు అయితే మాకు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనమాట. మా సార్ అంత ఫ్రీడమ్ ఇచ్చేవాడు. సౌకర్యంలో మా 3 రోజులు పని చేసేటప్పుడు సౌకర్యం కూడా అంటే ఏంటి, ఆఫీసర్స్ మంచిగా ఉన్నారనుకోండి, మనకి కింద పనిచేసే స్టాఫ్ ఏదో స్ట్రెస్ ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న మేనేజ్మెంట్ కూడా అలాగే ఉంది. మనకి అందరూ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. రిటైర్మెంట్ అనేది మనం కోరుకొని వచ్చేది ఒకటి, ఇంకోటి మనకి డిపార్ట్మెంట్ పంపించేది ఉంటాం అనమాట. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత మన లైఫ్ కొత్త లైఫ్ బిగిన్ అవుతుంది. కొత్త లైఫ్ అంటే ఏంటి, ఇప్పుడు దాకా ఆఫీస్లో పని చేసుకొని ఏదో చేసుకొని పోతుంటాం, కొన్ని కమిట్మెంట్స్ ఉంటుంది. ఇల్లు కడతాం అనుకుంటాం, లేకపోతే ఏదో చేస్తాం అనుకుంటాం, అదన్నీ ఏమవుతుంది లేట్ అవుతుంది. ఇది అయిన తర్వాత మనం ప్రత్యేకంగా మన ఈ సమయాన్ని మన దానికి మనం ఖర్చు పెట్టామనుకోండి, మనకు ఒక మంచి తృప్తి ఉంటుంది అనమాట. కానీ అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా మీరు మమ్మల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు కలిసి బాగుండాలి, కనీసం మాకు స్టే చేశారు అనుకోండి, మాకు కూడా బాగుంటుంది. మా మిత్రులని చూసేటప్పుడు ఉన్న ఆనందం అనేది రిటైర్మెంట్ అది చూసి ఆనందం అనేటప్పుడు వేరే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆఫీసర్లోనే మనం చూసుకుంటాం, కానీ రిటైర్మెంట్ వచ్చా బాగున్నా అడుగుతాం అనమాట. మీరు కూడా అలాగే అవకాశాలు మాకు ఇవ్వాలని. మీ రిటైర్మెంట్ లైఫ్ రామగారు మీ గురించి నేను పెద్దగా తెలియదు, నాకు మీరు ఏమి అనుకోవద్దు. కలం శ్రీరాజు అన్నప్పుడు చూసి రిటైర్ అవుతాడా అనుకున్నాను అనమాట. నిజంగా నేను చూడట్లేదు, మీకు అలా అనిపిస్తుంది అనమాట. అంటే ఏంటి, మనసులో హ్యాపీనెస్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఫేస్లో కళ వచ్చేస్తుంది అనమాట. మనకు ముఖ్యం ఏంటి చెప్పండి, మీకు ఆరోగ్యం, హ్యాపీనెస్ అనమాట. ఇంట్లో హ్యాపీగా ఉండమన్నప్పుడు బయట హ్యాపీగా కూడా. ఇంట్లో కొట్టుకుంటే బయట చిన్నప్పుడు మా స్కూల్లో అంటారు అనమాట, సార్ కొడతాడు, సార్ బ్లాక్ పెన్ వచ్చేది సంపుతాడు అట్లా ఎల్లప్పుడు బ్లాక్ కొట్టడు. ఇలా సిస్టమ్స్ ఉండేది మనకి. అలాగే మన ఆఫీస్లో కూడా మనం ఒక మనిషి హెల్తీగా ఉన్నాడు అర్థం ఏంటి, ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఆయన స్ట్రెస్ లేదు, ఆయన మంచి పనివంతుడు గుర్తుపడతాం అన్నమాట ఈజీగా. అంటే ఎప్పుడు చిడు ఉండకుండా ఉండాలన్నమాట. ఇది ఒక మంచి క్వాలిటీ అనమాట మనకు. దేవుడు మీకు ఆ క్వాలిటీని ఇచ్చాడు. మా మామని మిస్ అవుతున్నాను జరిగే చెప్పాలి. మామ మీరు అప్పుడప్పుడు వస్తుండాలా, మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు అందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్. టీవీ రావు గారు ఈ సివిల్ కరీంనగర్ గారిని మాట్లాడుకుంటున్నాను.